అంజాతవల్లి ఆ తెలంగాణ తల్లిని మనం ప్రార్థించుకోబోతున్నాం. సీఎం గారు వచ్చి వేదిక పైన పెద్దలందరూ నిలబడ్డాక మనమందరం చివరిదాకా మస్తు మంది ఉన్నారు. ఆ మూలదాకా ఈ మూలదాకా అందరూ కూడా లేచి నిలబడి వచ్చినోళ్ళు గొంతెత్తి పాడవచ్చు. స్కూళ్ళ పిల్లలు ఎట్లయితే వందే మాత్రం జనగణం పాడతారో తెలంగాణలో జై జై తెలంగాణ అట్లా పెద్దవాళ్ళు కూడా పాడుతున్న రోజులు ఇవి. ఎల్లోరా గుహలందున పల్లవించి శిల్పి ఉలిముక్కులో వికసించినట్టి నా తెలంగాణ కోటి పుణ్యాళ జాన మూగవోయిన కోటి తమ్ముల గళాల పాట పలికించి కవితా జవమ్ము గూర్చి నా కళానికి బలమిచ్చి నడిపినట్టి నా తెలంగాణ కోటి రతనాల వీణ అన్నారు దాశరథి. ఎందరో కవులు మనందరికీ తెలుసు. మన ప్రజాకవి కాళోజీ ఏమంటారంటే, ఎంత పెద్ద చదువులను చదవని, ఎంత పెద్ద నౌకర్లను చేయని, ఎంత అభివృద్ధి అన్నా కానీ కర్షక నీ కర్రు కదిలేనన్నాళ్లే. ఒకవేళ రైతు గనక నాగలి వట్టకపోతే మనం ఏం చేసినా అంత వట్టిదే. నర్తకుని నాట్యాలు, గాయకుని గానాలు, వాదితుని వాద్యాలు, శిల్పకుని శిల్పాలు, చిత్రకుని చిత్రాలు, కందర్పు కయ్యాలు, కవిరాజు కావ్యాలు, కర్షక నీ కర్రు కదిలినన్నాళ్లే. రైతే గనక నడుం వంచి పని చేయకపోతే, రైతు చెమటోడ్చి పంట పండించకపోతే, ఇంట్లో అమ్మలేకపోతే ఇల్లంతా ఎట్లా చిన్నబోతుందో, రైతు కష్టపడకపోతే సమాజం మొత్తం చిన్నబోతుంది. అలాంటి రైతుల కోసం మరి రేపటి సమాజాన్ని మన ముందు భాగ్యవంతంగా ఉంచే విద్యార్థుల కోసం, యువత కోసం అనేక కార్యక్రమాలు చేస్తోంది. అది ప్రజాప్రభుత్వ బాధ్యత. ఇప్పుడు ఇక్కడ సభలో కూడా చాలామంది టీనేజ్ నుంచి 35 ఏళ్ల దాకా ఉన్నారు. అంటే 13, 14, 15 నుంచి అప్ టు ద ఏజ్ ఆఫ్ 35-40. భారతదేశానికి ప్రకృతి ఇచ్చిన వరం నీ ఏజ్ గ్రూప్. ఈ వయోవర్గం వాళ్ళు చాలామంది ఉన్నారు. విద్యార్థులు బళ్ళల్లో, కాలేజీలలో చదివేటోళ్ళు, ప్రొఫెషనల్ కోర్సెస్ చదివేటోళ్ళు, ఇంజనీర్లు, డాక్టర్లు, మరి తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషను, స్టాఫ్ సెలక్షన్ కమిషన్ లాంటి పోటీ పరీక్షలు, యూపీఎస్సీలో ఐఏఎస్, ఐపీఎస్, ఐఆర్ఎస్, ఐఎఫ్ఎస్ లాంటి పరీక్షలు రాసేందుకు మన చల్లని అడవుల తల్లి, అడవుల కిల్ల ఆదిలాబాద్ ఆశీర్వచనంతో తెలంగాణ రాష్ట్రానికి, భారతదేశానికి, ప్రపంచానికి సేవ చేయడానికి మీరంతా ముందుండాలి. ఆ బాసర సరస్వతి చల్లని ఆశీస్సులు తీసుకొని వస్తున్నారు ఆనరబుల్ సీఎం గారు మన దగ్గరికి. బాసర అంటేనే చదువు అంటే మీ అందరికీ తెలుసు. కాళేశ్వరంలో మనం సరస్వతి నది పుష్కరాలు చేసుకున్నాం. సరస్వతి నదిని గుప్త నది అంటారంటే కనిపించదే అని. జ్ఞానం ఎప్పుడు కనిపించది. ఆ జ్ఞానం యొక్క బాధ్యత ఏంది అంటే కనిపించకుండా ప్రభావితం చేసేది నిజమైన జ్ఞానం. చెప్పుకుంటే నిలిచేది కాదు, సర్టిఫికెట్లతో కొలిచేది కాదు. అలాంటి జ్ఞానాన్ని అందరూ సొంతం చేసుకోవాలి. మనం సుఖపడాలి, మన పక్కోళ్ళు సుఖపడాలి. దేశం అంటే మట్టి కాదో, దేశం అంటే మనుషులోయ్. ఈసురోమని మనుషులుంటే దేశమే గతి బాగుపడునోయ్. తిండి కలిగితే కండ కలదోయ్, కండ కలవాడేను మనిషోయ్. ఆరోగ్యంగా ఉండాలి శారీరకంగా. కేవలం శారీరక పుష్టి సరిపోదు, మానసికంగా ఉన్నతంగా ఉండాలి. దిల్ దిమాక్ రెండు ఒకటై నడవాలి. మెదడుల కలయికతో మనిషి ఎదగాలి అన్నారు కాళోజీ. అలాంటి మీ అందరూ కొద్దిసేపట్లోనే ఎదురు చూస్తున్న సీఎం గారు, డిప్యూటీ సీఎం గారు, మంత్రులు, పెద్దలందరూ వచ్చారు. స్వాగతం పలికేందుకు మీరు సిద్ధంగా ఉన్నారు. థ్యాంక్ యూ. గౌరవనీయులైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, గౌరవనీయులైన డిప్యూటీ సీఎం